దీపమొకటే దేవుడొక్కడే విశ్వాసం ఒకటే కలిసి కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి కలిసి కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి బోధ మాత్రం మారకూడదు సంఘాలెన్ని ఉన్నా సత్యవాకం మార్చకూడదు దేవుని ఆస్తుల కోసం పోరాటం మానండి ఆత్మల రక్షణ కోసం ఐక్యంగా ఉండండి ఆనందం ఎత్తబడదట్టు ఈ సంఘం ఎత్తబడదట్టు క్రీస్తుకున్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు ఆ సంఘం ఎత్తబడదట్టు ఈ సంఘం ఎత్తబడదట్టు క్రీస్తుకున్న ఈ సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకమవ్వాలి యేసు చేసిన వాదనను న్యాయం చెయ్యాలి బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి యేసు చేసిన వాదనకు న్యాయం చెయ్యాలి బైబిల్ ఒక్కటే బాప్తిసం ఒక్కటే దేవుడు ఒక్కటే విశ్వాసం ఒక్కటే బైబిల్ ఒక్కటే బాప్తిసం ఒక్కటే దేవుడు ఒక్కటే విశ్వాసం ఒక్కటే కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి కలిసి కట్టుకుండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి అపవాదాన్ని చీల్చింది నేడున్న క్రీస్తు సంఘం గర్భ ప్రకారం జరిగించేది నిజమైన క్రీస్తు సంఘం బైబిల్లో లేని చేసేది అగ్రమైన పౌలు వాడువని అంటూ సొంత గ్రూపులని అంటూ వ్యక్తులు బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు పౌల వాడువని అంటూ సొంత గ్రూపులని అంటూ వ్యక్తులు బట్టి సంఘాన్ని ముక్కలు చెయ్యొద్దు క్రీస్తు చెప్పిన మాటలు బట్టి సంఘం చెయ్యాలి ఆచారాలను పక్కకు నెట్టి ఆరాధించాలి క్రీస్తు చెప్పిన మాటలు బట్టి సంఘం చెయ్యాలి ఆచారాలను పక్కకు నెట్టి ఆరాధించాలి దేవుడొక్కడే విశ్వాసం ఒక్కటే బైబిల్ ఒక్కటే బాప్తిసం ఒక్కటే దేవుడొక్కడే విశ్వాసం ఒక్కటే కలిసి కట్టుకుని ఉండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి కలిసి కట్టుకుని ఉండాలి వాక్యంతో కలిసి ఉండాలి క్రైస్తవులంతా భూమిని తలకిందులు చేయాలి మాట్లాడేటట్టు వారు అయితే వారిని కాస్త ఎదరికి పంపించండి. ఇక్కడ సైడ్స్ ఖాళీ ఉన్నాయి, ఎదరికి వచ్చి పెడతాం. మాట్లాడేవారు ఎవరైనా ఉంటే ఎదరు స్టేజ్ మీదకి వచ్చి కూర్చోవలసిందిగా మాట్లాడు. ఈ విషయాన్ని తెలియచేస్తున్నాం, ఎవరు మాట్లాడొద్దండి. ఇది మాత్రం తప్పనిసరిగా అందరూ మనసులో నోట్ చేసుకోవాలి. ప్రియమైన దేవుని వారులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ మంచి కార్యక్రమం ద్వారా దేవుని మనస్సులో ఉన్నటువంటి ఆలోచనను దేవుని పిల్లలైన మీ మధ్య తెలియచేయాలని ఆశతో
ఈ నెల లేఖనాల పరిశోధన ఇక్కడ జరిగిస్తే బాగుంటుంది అని నిర్ణయం మీద ఈ కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. అలాగే వచ్చిన నెలలో మరొక ప్రాంతంలో ఉంటుంది. ఏ ప్రాంతానికి, ఏ గ్రామానికి, ఏ పరిచర్యకు వచ్చినా దేవుని ఔన్నత్యాన్ని చాటి చెప్పి బైబిల్ మీద అవగాహన కలిగించి క్రైస్తవుడు అంటే ఎలా ఉండాలో తెలియచేస్తూ ఒక అద్భుతమైన టైటిల్ చేత ఉన్నతమైన జ్ఞాన సంగతులు తెలియచేయటమే ఈ బైబిల్ పరిశోధన కేంద్రం వారు చేపడుతున్న కార్యక్రమాలు. మొన్నటి నెలలో అయితే లచ్చిరెడ్డిపాలెంలో పెట్టాం. మొదట ఏదో అనుకున్నారు, కానీ వాక్యం విన్న తర్వాత, కార్యక్రమం జరిగించిన తర్వాత మేము ఏం పట్టుకుపోయామో, వాళ్ళకి ఏం ఇచ్చేయలేమో, ఏం కోరుకున్నామో వాళ్ళకి అర్థమయ్యింది. కాబట్టి దేవుని పక్షాన్ని నిస్వార్థంగా ఉన్నాము, శరీర సంబంధంగా స్వార్థపరులుగా ఉన్నాము. చేస్తున్న కార్యక్రమాలను బట్టి, వింటున్న వాక్యాన్ని బట్టి మన మనసు గ్రహించలేనిది ఏం కాదు. అంత చిన్న మైండ్గా ఇవ్వలేదు. దేవుడు భూజంతువుల కంటేను, ఆకాశ పక్షుల కంటేను ఎక్కువ బుద్ధిని, జ్ఞానాన్ని మనిషికి ఇచ్చాడట. దేవుడు మనకిచ్చాడు. అంచేత ఆలోచన శక్తి, మైండ్, హృదయము అన్నారు దాన్ని, మైండ్, హృదయం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారులారా, శ్రద్ధగా వినండి. మొదటి అంశం, మొదటి టైటిల్, బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకము కావాలి. యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి. యావత్తు ప్రపంచంలో ఉన్నటువంటి వారు వారి ప్రాంతాల గురించో, వారు చేస్తున్న ఉద్యోగాల గురించో, వారు వర్గం గురించో ఎన్నో నినాదాలు చేస్తారు, ఎన్నో విప్లవాలు చేస్తారు, ఎన్నో ధర్నాలు చేస్తారు ప్రభుత్వం మీద, ఆఫీసుల మీద. అలాంటి సందర్భాల్లో ఒక నినాదాన్ని వినిపిస్తారు, మాకు న్యాయం చెయ్యండి అని. న్యాయం చేయండి అనే నినాదాలు ప్రపంచములో, ప్రతి దేశములో, ప్రతి రాష్ట్రములో, ప్రతి మండలాలలో కూడా మాకు న్యాయం చేయండి అని, సామాన్యుల నుండి అధికారుల వరకు, అధికారం కోల్పోయినటువంటి అధికారుల వరకు కూడా న్యాయం చేయండి అని పోరాటం చేసేవారిని ఈనాడు న్యూస్లో చూస్తున్నాం, సోషల్ మీడియాలో విస్తారంగా చూస్తున్నాం. కానీ మరి ఎక్కడేంటండి యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చేయాలి అనే నినాదాన్ని మీ మధ్యకి తీసుకొచ్చావంటే అది మీ మధ్యకే కాదు, దేవుడు మాకు ఎంత అవకాశాన్ని ఇస్తాడో అది అనేక మంది దేవుని పిల్లల మధ్యకి వెళ్ళి తెలియచేయాలనే ఆలోచనతో ఉన్నాం. అన్నం కావాలి, బట్టలు కావాలి, రాయితీ కావాలి, రిజర్వేషన్ కావాలని చేసే పోరాటం కాదు ఇది. జానడు పొట్ట కోసం కోటి విద్యలు, దానికోసం పోరాటం చేయవలసిన అవసరత క్రైస్తవుడిగా ఇంత జ్ఞానం ఎరిగిన తర్వాత ఆ విషయాలు చెప్పటానికి మేము రాలేదు. యేసు చేసిన ప్రార్థనకు మీరు న్యాయం చేయాలి. యేసు చేసిన త్యాగానికి మీరు ప్రతి ఒక్కరూ న్యాయం చేయాలి. యేసు పడిన కష్టం, మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన 33.5 జీవిత కాలంలో ఆయన పడిన ప్రయాస. ఎందుకు ఆయన ప్రయాస అంటే ఆయన గురించి ఏదో చెప్పుకోవాలని కాదు, ఆయన గొప్పతనం చాటుకోవడానికి యేసుక్రీస్తు లోకానికి రాలేదు. ఆయన ఏదో సంపాదించుకోవడానికి రావలేదైనా. మరి ఎందుకు వచ్చాడంటే ఆయన ఏకము చేయటానికి, భూమి మీద ఉన్న దేవుని పిల్లలైన తన సహోదరులైన వారిని ఏకం చేయడానికి వచ్చాడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మహాలోకము నుండి
తండ్రున్న లోకము నుండి, పరలోకము నుండి ఈ భూమి మీదకు రాక గల కారణం, ఆయన పడిన ప్రయాసానికి కలిగిన కారణం, ఆయన సిందించిన రక్తానికి కలిగినటువంటి ప్రాధాన్యత యాకం కావాలని ఎవరు? బైబిలు కలిగిన క్రైస్తవులు. బైబిలు కలిగిన క్రైస్తవులు. బైబిల్ ఉంది, బైబిల్ కలిగి ఉన్నారు, కానీ ఏకంగా లేరు. ఉన్నారా? ప్రపంచ దేశాల్లో చూడండి, మన ఇండియాలో చూడండి, మన జిల్లాల్లో చూడండి, మన ప్రాంతాల్లో చిన్న గ్రామాలలో చూడండి. ఎవరు బాణీ వారిదే, ఎవరు నడవడిక వారిదే, ఎవరి ఇష్టాలు వారివే. మాట్లాడితే మేము ప్రభువుని నమ్ముకున్నామంటున్నారు. మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభు అంటున్నాడు మీరు యాగం కావాలి అంటే మీరు అంతా ఒకటిగా ఉండాలి, యాగ మనసుతో ఉండాలి. ఎందుచేతంటే ప్రపంచములో క్రైస్తవులైనంటే వారికే ఏక మనసు లేకపోతే, ఏకత్వం లేకపోతే, మా దేవుడు మాకున్నాడనేటువంటి వారిలో ఐక్యత వస్తుందా? మాది మాకుందిలే, మాది మాకుంది, మా వర్గం మాకుంది, మా కులం మాకుంది, మా పార్టీ మాకుంది, మా అధికారం మాకుంది అనేటువంటి వారు ఒకటిగా ఉండగలరా? బైబిల్ కలిగిన వారే ఒకటిగా ఉండలేని పరిస్థితి. ఎందుకు ఒకటిగా ఉండలేకపోతున్నారంటే బైబిల్ కూడా అనేకులకు అర్థం కాలేదు, బైబిల్ మీద అవగాహన లేదు. బైబిల్ అనగా నీ మనసులో ఉన్న బాధ నా మనసులో ఉన్న బాధ లాంటిది కాదు. బైబిల్లో వ్రాయబడిన లేఖనాలు అది దేవుని మనసులో ఉన్నటువంటి ఆవేదన, దేవుని మనసులో ఉన్న చింత, దేవుని మనసులో ఉన్న ప్రేమ, దేవుని మనసులో ఉన్న దీర్ఘశాంతం, దేవుని మనసులో అందరూ ఒకటి కావాలనే ఆలోచన, ఇవన్నీ 66 పుస్తకాలుగా వ్రాయబడిన బైబిల్ అనే మహాజ్ఞాన గ్రంథములో దేవుడు వ్రాయించాడు. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా తెలియన మత సాందస్యవాదులు బైబిల్ మీరు రాసేసుకున్నారని అంటారు. అన్నయ్యకి తమ్ముడు, తమ్ముడికి అన్నయ్య, అక్కకు చెల్లికు పడనటువంటి వీరు ఎవరికి వాడే యమునా తీరిగా బ్రతికేటట్టు వారు ఇలాంటి మాటలు రాయగలరండి? 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల సర్వీసులోనే ఏకం కాకుండానే పెట్టిలో ప్యాకేజ్ అయిపోయి మట్టిలో కలిసిపోతున్నాం, పరలోకం ఉందనుకుంటున్నాం అంతే. బాగా శ్రద్ధగా వినండి. మీరు ఎప్పుడు వినలేని దేవుని మనసులో ఆవేదనకరమైన మాటలు, ఆలోచనతో కూడిన అనేక సంగతులు ఈ దినాన్ని దేవుడు ప్రేమతో మీ మధ్యకు వచ్చామని మీరే మీ మనస్సులో పైకి చెప్పకపోయినా ఒప్పుకొని వెళ్ళిపోతారు. ప్రసంగాలు విని అవునా దేవుని మనసు అంటే ఇది అని, దేవుని మనసులో ఇంత కోరికుందా? అందుకని బైబిలులో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు మనం ప్రతి లేఖనాన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు అందులో దేవుని ప్రేమ కనపడుతుంది. నువ్వు మార్పు చెందాలనే కనికరం చూపిస్తున్నాడు ఆయన. కలిసి ఉండాలని ఆయన చేసిన కార్యక్రమాలు, కలిసి ఉండాలని ఆయన చేసిన ఎన్నో మేలులు. కానీ ఈనాడు క్రైస్తవులైన ప్రతి ఒక్కరికి ఖరీదైన బైబిల్ ఉన్నవి, నలగన బైబిల్ ఉన్నవి, జిప్పు ఓపెన్ చేయని బైబిల్ ఉన్నవి. చూడు నా బైబిల్ ఎలా ఉందో, నీకులా కాదు, కొత్తగా ఉంది. నాకు కొంతమంది కొత్తగా ఉంటుంది, కొంతమందికి నల్లగా ఉంటుంది, కొంతమందికి చదువు ఉన్నా లేకపోయినా మన మాతక్కయ్య గారు బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతూనే ఉంటారు. కానీ బైబిల్ పట్టుకొని వెళ్ళిపోతుంటారు తప్ప బైబిల్లో ఏముందో వారికి తెలియదు. బైబిల్లో ఏముందండి అని ఆలోచిస్తే బైబిల్ ఆత్మ సంబంధమైనది, బైబిల్ పరలోక సంబంధమైనది, పరలోకము నుండి పంపబడిన మాటలవి.
అవి దేవుని మనస్సులో మాట. బైబిల్ అనగా దేవుని మనస్సులోని మాటలవి. ఫర్ ఎగ్జాంపుల్, నీ మనసులో మాట ఎవరికన్నా చెప్పేవనుకోండి, ఇష్టపడకపోవచ్చు. ఏమో ఆవిడ అలా చెప్తారు, ఈవిడ ఎలా చెప్తారు, ఎవరు మాటలు నమ్మొచ్చు అని వెళ్ళిపోతాం జడ్జిమెంట్ ఇవ్వకుండా. ఇంచేత ఇద్దరు తగాదాలు ఆడుకునేవారు. మధ్యవర్తి కూడా మన మనసు కూడా ప్రాబ్లమే. సెటిల్మెంట్గా ఎవరు చెప్పలేము. మరి దేవుని మాటలు, దేవుని యొక్క గ్రంథంలో మాటలు విన్న తర్వాత ఏమోనండి ఆయన అలా చెప్తాడు ఎలా చెప్తాడు అని వెళ్ళిపోతారా? అలా వెళ్ళిపోకూడదు. మనకు కావలసింది వాక్యం. మనకు కావలసింది దేవుని మనసులో ఏముంది. అందుకే నా మనసులో ఏముందో మీకు తెలియాలని మనసిప్పి చెప్పిన వాడండి దేవుడు. మనిషి తన మనసిప్పి ఎప్పుడూ చెప్పడు. చెబుతారా? ఒక భర్త తన భార్యకు మనసంతా విప్పి చెప్పడు. ఒక భార్య కూడా చెప్పదు. అలాగని ఒక 16-18 సంవత్సరాలైన యవనస్తురాలైన కూతురు కూడా తన మనసిప్పి చెప్పదు తల్లితో. ముదిరిపోయిన తర్వాత చెబుతారు, వ్యవహారం తేడా అయిన తర్వాత ఒకవేళ చెబితే. దేవుడు అలాంటి వాడు కాదు. మనం భూమి మీదకు రాకముందే తన మనసు చెబుతున్నాడు. నీవు నేను ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది పైగా ఉన్న దేవుని పిల్లలైన మనుషులంతా భూమి మీదకు రాకముందు ఆయన మనసులో ఉన్న మాటలు చెబుతున్నాడు ఆయన. మరి ఎవరికైనా ఆ విషయాలు ఏమైనా అర్థమవుతున్నాయంటే అక్కడే చదువుతాం, అక్కడే నిలబడతాం, కానీ అది అవసరం కాదనుకుంటాం మనం. అదేదో రాయిపెక్క అనుకుంటాం, ఆ దాంతో మనకెందుకు అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ దేవుని మనసు ఉంది. దాన్ని కదిపితే, దాన్ని ఆలోచిస్తే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. కుమార్తె సుప్రియ చదివి వినిపించింది. మీరు అందరూ దయచేసి ఆ వచనాన్ని చూడండి. బైబిల్ కలిగిన ఉన్న వారందరూ కూడా ఒకసారి చూడండి. మిమ్మల్ని ఆలోచింప చేయడానికి టైటిల్ పెట్టాం, కానీ కనీసం 3-4 రోజులు ఓపెన్ మీటింగ్ అయితేనే కానీ ఈ పాఠాన్ని సంపూర్ణంగా చెప్పలేము. ఇప్పుడు 2017లో కత్తిపూడిలో ఈ టైటిల్ మీద మాట్లాడాం 3 రోజులు. అనేక మందిని రమ్మని సహోదరులను పిలిచాం. ప్రతి ప్రాంతంలో కూడా తెలియచేస్తున్నాం. ఎందుకంటే దేవుని మనసు, దేవుని పిల్లలైనట్టు వారికి తెలిస్తే, ఏ ఒక్కరైనా వారి మనసులో దేవుని మాటలు ఉంటే మనం దేవుని కొరకు బ్రతుకుదామని మీరు సిద్ధపడతారని. అంతేగాని మీరు మూట కట్టి మా నెత్తిమే పెడితే పట్టుకొని పోవటానికి వచ్చిన వారం కాదు. దేవుని మాటలను మన సహోదరులు, మనవారు, మన బంధువులు, ఆత్మ సంబంధమైన కుటుంబం, క్రైస్తవులంతా కలిసి ఉండాలనే కదా వాక్యం చెబుతుంది. అందుకని ఇలాంటి సబ్జెక్టులు మరి గంటన్నరలో చెప్పడం అంటే కాస్త వేగంగా ఉంటుంది పూర్తిగా. మరి అన్ని విషయాలు చెప్పకపోయినా మ్యాటర్ టైటిల్ మీకు అర్థమవుతుంది. 1:10 వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఈ సంకల్పమును బట్టి ఆయన పరలోకములో ఉన్నవే గాని భూమి మీద ఉన్నవే గాని సమస్తమును క్రీస్తునందు ఏకముగా సమకూర్చవలనని తనలో తాను నిర్ణయించుకొనెను. తనలో తాను నిర్ణయించుకున్నాడట. తనలో తాను, ఎవరు తాను? దేవుడు, తండ్రి, సృష్టికర్త అన్నవాడిని. ఆయన తనలో తాను అనుకున్నాడట. అనుకున్నది మనకి చెబుతున్నాడు. మనం అనుకున్నది ఎవరికైనా చెబుతామా? చూద్దామండి, పూర్తయితే చెప్తామండి, ఏదో ప్లాన్ వేస్తున్నాను, ఎలా నీకు చెప్తే బెడిసి కొడుతుందేమో, నువ్వేగా నా వ్యాపారం స్టార్ట్ చేస్తావేమో చెప్పు. మనం అయితే దేవుడు తనలో తాను అనుకున్నది తన పిల్లలైనంటి వారికి చెబుతున్నాడు. ఎలా చెప్తున్నాడు? పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా అపొస్తలుడైన పౌలు గారు క్రైస్తవ జనాంగము నిమిత్తము, దేవుని పిల్లల నిమిత్తము విస్తారమైన పరిచర్య చేస్తున్నాడు.
ఇంత చక్కగా వాక్యం చెప్పి ఆయనను యూదులు కుట్ర చేసి ఏంటంటే వాస్తవాలు చెప్తున్నాడు కదా. భిన్నమైన బోధ, కల్పితమైన బోధలు చేస్తే దండేసి కోడిని కోసి పొలవ పెట్టి మా అయ్యగారు చాలా మంచివారని పొగుడుతాం. మారండ్రాని ఖండించి గద్దించి యూదులకు అది ఇశ్రాయేలుకు అన్ని జనులకు చెబుతుంటే పౌలు గారిని తీసుకెళ్లి రోమా కైసరుకు అప్పగించారు. రోమా శరలో ఉన్నాడు. ఎఫెసీ పత్రిక రాసేసరికి ఒక శరసాలలో ఉంటూ ఒక ఎఫెసీలో ఉన్న సంఘం నిమిత్తము ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఒక ఉత్తరం పత్రిక, ఒక 15 పైసలు కార్డు రాసేవాళ్ళం ఇది వరకు ఉత్తరాన్ని, చిన్న ఉత్తరం. ఇప్పుడు ఒక 6 అధ్యాయాలు. 6 అధ్యాయాలంటే చిన్న పత్రిక అని అనుకోకండి. సుమారు 170, 160 వచనాలకు పైగా ఉన్నవి ఎఫెసీ పత్రిక అంతా చూస్తే. ఎఫెసీ పత్రిక చెబితే సంవత్సరం పాటు చెప్పగలం, ప్రతి పత్రిక అంతే. కానీ అక్కడ శరలో ఉన్నటువంటి పౌలు గారు ఎఫెసీలో ఉన్నటువంటి సంఘం, అక్కడ ఉన్న వారందరికీ వాస్తవాలని వ్రాసి పంపిస్తున్నాడు. అక్కడ పరిస్థితులను బట్టి ఎందుకు మీరు దేవుడు అంటే మీరు ఏమనుకుంటున్నారు, ఆయన మనసు ఏంటి, ఆయన సంకల్పం ఏంటి, మొదట మీరు ఎలా వాక్యం విన్నారు, వాక్యము వినే ప్రారంభంలో వచ్చేటప్పుడు ఎలా వచ్చారు, బాప్తీసం పొందినప్పుడు ప్రారంభంలో ఎంత సంతోషంగా వస్తారు, 6 నెలలు అయిన తర్వాత ఎలాగుంటారు, సంవత్సరం అయిన తర్వాత ఎలాగుంటావు, 3 నెలలు అయింది, 3 సంవత్సరాలు అయ్యేసరికి మొత్తానికి సావాసానికి గుడికి దూరం అయిపోతాం. ఒకవేళ వస్తే అయ్యగారు వచ్చి బ్రతిమలాడితే ఏ పండుగకో పబ్బానికో వస్తావంతే. ఎందుకంటే వాక్యం మీద దృష్టి లేక గురి లేనట్టు వారు ఎలా నిలబడగలరండి? కానీ ఎఫెసీలో ఉన్న అనేక పరిస్థితులను చక్కపరచటానికి పౌలు గారు ఉత్తరం రాస్తూ తన ప్రియ కుమారుడు జత పనివాడైన తుకీకు గారికి ఈ ఉత్తరం రాసిచ్చి, నాయన ఈ లెటర్ పెట్టుకెళ్ళి ఎఫెసీ సంఘంలో మీరు వినిపించాలి. ఆ తర్వాత ప్రతి సంఘానికి అవసరమే, బైబిల్ కలిగిన ప్రతి క్రైస్తవునికి ఈ యొక్క విషయం తెలియాలి. సంఖ్యలతో మరి శరలో ఉంచబడినటువంటి ఆయన ఎంత జ్ఞానాన్ని బోధిస్తున్నాడో చూడండి. ఈ సంకల్పమును బట్టి, ఈ సంకల్పం అంటే కోరిక, ఆలోచన, ఉద్దేశము, ఇష్టము అని అర్థం. సంకల్పం అంటే దేవుని సంకల్పాన్ని చెబుతున్నాడు. దేవుని సంకల్పాన్ని దేవుడు ఎవరికి పడితే వారికి తెలియచేయడు. నిస్వార్థపరులుగా ఉండాలి, దేవుని కొరకు ప్రాణం పెట్టాలి, సహోదరుల కొరకు ప్రాణం పెట్టాలి, నా శరీరాన్ని హరింప చేసుకోవాలి, ప్రేమను చూపించాలి, త్యాగాన్ని చూపించాలని ఆలోచన కలిగిన వారికే తండ్రి తన మనసులో ఉన్న విషయాలను తెలియచేసిన కాలం అది. పౌలు గారి ద్వారా తెలియచేస్తున్నాడు. ఈ సంకల్పాన్ని బట్టి పరలోకములో ఉన్నవి గాని భూమి మీద ఉన్నవి గాని సమస్తమును క్రీస్తు నందు ఏకముగా సమకూర్చవలనని, ఏకముగా సమకూర్చుకోవాలనుకున్నాడట. అలా తనలో తాను అనుకున్నాడట. ఏకముగా అందరూ వినాలని శ్రద్ధగా ఈ మాటలు ఈ రోజు విన్నారంటే మరొకసారి మీ పక్క ప్రాంతంలో వారికి, పక్క సహోదరులకి, రాని వారికి చెప్పాలి. సహోదరుడా, నువ్వు రాలేదు కానీ నువ్వు రాకపోయినా మ్యాటరు నా దగ్గర ఉంది, చదువుకోకపోయినా విషయం నాకు అర్థమైంది, బైబిల్ మీద అవగాహన కలిగే విషయం. దేవుని సంకల్పం ప్రకారంగానట క్రీస్తు ద్వారా ఏకం చేయాలనుకున్నాడట మనల్ని. ఈ సంకల్పాన్ని బట్టి, ఏ సంకల్పము? జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన యొక్క సంకల్పమట. ఆయనకి సంకల్పం, ఆలోచన ఎప్పుడు కలిగింది? ఆయనకి ఆలోచన ఎప్పుడు కలిగిందంటే జగత్తు పునాది వేయబడక మునుపు, అనగా మనము నిలబడిన నేల లేక ముందు, మనకు పైనున్న గొడిగిలాగా ఆకాశము లేక ముందు, సృష్టి లేక ముందు ఆయన ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాడట. ఈ సంకల్పంలో ఏముందండి అని అనుకుంటున్నారా? ఈ సంకల్పంలో నీ పుట్టుక, నా పుట్టుక,
ప్రపంచములో సావక మిగిలిన 800 కోట్ల మంది ప్రజల పుట్టుక గల కారణం దేవుని సంకల్పంలో ఉంది. ఆయన ఆలోచించుకున్న తర్వాతే ఆయన సృష్టిని చేసింది కూడా ఆయన సంకల్పాన్ని బట్టి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, అదే 1వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. ఎట్లనగా తన ప్రియుని యందు దేవుడు ఉచితముగా, ఉచితం అండి, ఫీజు లేదు, మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు. ఆయన చేస్తున్న ఉపకారాలు, ఆయన చేస్తున్న మేలులన్నీ ఉచితమే. నీకు శరీరం ఉచితం, నీకు ఆత్మ ఉచితం, నీకు భార్య ఉచితం, నీకు భర్త ఉచితం, నీకు పిల్లలు ఉచితం, నీ మీద వీచే గాలి ఉచితం, అన్ని ఉచితమే. ఇచ్చే పదార్థాలన్నీ కూడా అన్ని ఉచితముగా. ప్రసాదాన్ని ఎవరైనా అమ్ముతారండి? ఎవరైనా ప్రసాదం సాధ్యంత వరకు మరి ఆయా ప్రాంతాలలో ప్రసాదం తీసుకున్నంటే చాలా ఫ్రీగా పెడతారు, ఆప్యాయతతో పెడతారు. ఇవన్నీ దేవుడు ఉచితముగా ప్రసాదములాగా అందరికీ అనుగ్రహించాడు. అందులో తన కుమారుడైన యేసుక్రీస్తునే ఉచితముగానే ఇచ్చేస్తున్నాడు. తిండి, బట్ట, సదుపాయము, గాలి, నీరు అన్ని ఉచితము. వినాలండి దయచేసి సోదరులు వినాలి, అన్ని ఉచితము. కనుక ఆయన ఉచితమైనది ఏంటో విషయాలు మీరు తెలుసుకుంటున్నారు. దేవుడు తన ఇష్ట ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై దేవుడట మనలను తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా. ఇక్కడ ఉన్నవారు ఎక్కడ మెడ అటు ఇటు తిప్పకంటగా వినండి. మరలా ఇలాంటి అవకాశం మరలా రాకపోవచ్చు. మరొక ప్రాంతానికి వెళ్ళిపోతాం కదండి వచ్చే నెలలో. ఇక శ్రద్ధగా వినండి, 1 గంట సేపు మనసు పెట్టి వినండి. యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై అంటే దేవుడు ఈ లోకము, ఈ జగత్తు సమస్తము శ్రేయక ముందు దేవుడు అనుకున్నాడట. ఇగో యేసుక్రీస్తును చూశాడు. అప్పటికి యేసుక్రీస్తు మనం పుట్టక ముందు ఉన్నవాడు యేసుక్రీస్తు. పరలోకమందు తండ్రుల దగ్గర ఉన్నాడు. ఆ కుమారుని చూస్తే మనలందరినీ కావాలనుకున్నాడట. యేసును చూసిన తండ్రికి అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు యేసులా ఉండాలి. మనం ఒక ఆడబిడ్డ, ఒక మగబిడ్డ ఉంటే మరలా ఇలాంటి పిల్లలే కావాలని ఎవరు కోరుకోరు. ఎందుకులేండి, ఎత్తుకొచ్చిన పిల్లలండి, ఏం సుఖం అండి అంటాం. అంతే కదండి. మన పిల్లల జీవితాలను చూస్తే ఎందుకు వచ్చిన పిల్లలు అంటున్నారు. 60-70 సంవత్సరాల వయసు వచ్చేసరికి మరి పెళ్ళో పెరిగేటం, కాపురం అని దెబ్బలు తిన్నాం. అయినా ఆఖరికి నీకు అనుభవం కలుగుతుంది. ఎందుకండి, ఎందుకు వచ్చింది అనుకుంటా. అయితే దేవుడికి కూడా మనలాంటి బాధలు ఉన్నాయా? కాస్త ఎదరికి వెళ్ళిపో బాబు. దేవునికి ఏమైనా బాధలు ఉన్నాయంటే దేవునికి ఉన్న బాధ అంతా మనమే. దేవునికి బాధలు ఉన్నాయంటే ఉన్నాయి, లేవని అనుకోకండి. ఆ బాధకు కారణం మనమే. ఎందుకంటే మనము లేకముందు మనల్ని కావాలని యేసుక్రీస్తును చూసిన తండ్రి అనేక మంది పిల్లలు కావాలని కోరుకున్నాడటండి. అనేక మంది పిల్లలు కావాలి నాకు. ఆ పిల్లలు అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలను భూమి మీద కనాలి. ఆ పిల్లల్ని ఎక్కడ కనాలనుకున్నాడు? ఆ పిల్లల్ని భూమి మీద కనాలి, భూమి మీద ప్రవేశపెట్టాలి. వారి కొరకు భూమిని చేయాలి. భూమి చేయాలంటే యశ్వం చేయాలి. యశ్వం చేసిన తర్వాత సూర్య కుటుంబం చేయాలి. సూర్య కుటుంబం 9 గ్రహాలు అనుకుంటే అందులో భూమి 3వ గ్రహం. భూమిని నిర్మాణం చేయాలి. భూమి మీద ఆయన పిల్లల్ని కనాలి. ఎన్ని ఆలోచనలండి. అందుకే సంకల్పం అంటే ఆలోచన. ఇల్లు అంటే మాటలు కాదంటారు, పెళ్ళి అంటే మాటలు కాదంటారు. మనిషిని కనడం అంటే మాటలా చెప్పండి. మనుషులు యాగం చేయడం అంటే మాటలా చెప్పండి. బైబిల్ కలిగిన క్రైస్తవులు యాగం కావాలని ఏ ప్రాంతంలో అయినా బోధిస్తే యాగం అవడం అంటే మాటలా చెప్పండి. ఎన్ని రోజులు దంచబడాలి, ఎన్ని రోజులు దేవుని వాక్యాన్ని విని దేవుని కొరకు నువ్వు పుట్టావని నీకు తెలియాలి. నీ జన్మ, నా జన్మ, విశ్వము, దేవదూతలు, సమస్తము ముల్లోకాలు లేకముందు దేవుని సంకల్పములో
ఆయన తనలో తాను అనుకున్నాడట, తనలో తాను నిర్ణయించుకున్నాడు. ఏమని? అనేక మంది పిల్లలు కావాలి, వారిని యేసుక్రీస్తు ద్వారా స్వీకరించాలి. వారు ఎలా ఉండాలట? మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని, బైబిల్ అండర్లైన్ చేసుకొని, మనము తన ఎదుట, దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవాలనని పుట్టక ముందు అనుకున్నాడట. నా కొడుకు బంగారం, నా కూతురు బంగారం. ఏమండి? అని పుట్టిన తర్వాత నువ్వు అనుకుంటావు, ఎదిగిన తర్వాత అమ్మో వాడు ఆడండి వజ్రం అండి, వాడు వజ్రం, వాడు మీ అమ్మాయా అమ్మ వజ్రం. నీవు నేను పుట్టక ముందు దేవుడు ఏమనుకున్నాడు? మీరు బంగారం కాదరా, బంగారం కంటే ఎక్కువైంది ఏంటో తెలుసా? మీరు పరిశుద్ధులుగా ఉండాలని. పాపం చేసినా పర్లేదు, బంగారం ఉంటే ఇల్లు వస్తుంది అనుకుంటుంది లోకం. దౌర్జన్యం చేసినా పర్లేదు, మంచి గృహాన్ని కడితే పేరు ప్రతిష్టలు ఉంటాయి అనుకుంటుంది లోకం. దేవునికి పేరు ఇచ్చే ఆలోచన చెప్తున్నాడు. పుట్టక ముందు అనుకున్నాడు ఆయన, మీరు పరిశుద్ధులుగా ఉండాలి, నా పిల్లలు నిర్దోషులుగా ఉండాలి. ఏ తల్లికైనా ఉందండి ఆ కోరిక? తల్లిగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ఆ కోరిక కలిగిందా? తండ్రిగా ఉన్న వారికి నా పిల్లలు పరిశుద్ధులుగా ఉండాలని పుట్టక ముందు అనుకున్నారా? అనుకోలేదు. పుట్టిన తర్వాత అయినా అనుకున్నారా? ఒరే నువ్వు బాగా చదివేసుకొని మంచి ఉద్యోగం సంపాదించేసుకోరా, బాగా చదివేసి మంచి కట్నం ఇచ్చి అమ్మాయిని చేసుకోరా, బాగా చదివేసి ఎక్కడ మెంటర్లో జాయిన్ అయిపో, ఏదో కలెక్టర్ అయిపో, ఏదో ఐపీఎస్ అయిపో, ఏదో అయిపో అంటాం మనం. మానవ ఆలోచన అది. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా పిల్లలను బట్టి సంతోషపడాలంటే పరిశుద్ధులుగా ఉండాలి. ఎందుకని? నా క్యారెక్టర్లో పరిశుద్ధత ఉంది, దేవునిలో ఏముంది? పరిశుద్ధత ఉంది. నువ్వు 30 ఏళ్ళు దేవుని మందిరానికి వెళ్ళిన పాపిని ప్రభు అనే పదం, పాత పాట అసలు ఇంక వదలవు నువ్వు. వదులుతారా? మీరు పాడే పాట ప్రారంభంలోకి వెళ్ళి మనం పాడే పాట ఏంటి? ప్రభా పాపిని, ప్రభా పాపిని. మరి మన వారం చేసావు, కింద వారం చేసావు, ఎటు దగ్గర చేసావు, ఎప్పుడు చేసావు, ఎప్పుడు చేసినా ఏమేం చేసావు? పాపిని ప్రభు అన్నావు అంతే. మరి పాపిని పరిశుద్ధుడిగా చేయడానికి వచ్చినప్పుడు నీ స్థితిని ఏమన్నా, నీ అభివృద్ధినైనా పెంచుకున్నావా? ఇంకా దౌర్భాగ్యురాలునే అనే స్థితిలోనే ఉన్నావు నువ్వు. దేవుని కోరిక ఏంటి? ఒరే మీ నానేంటి రా, మీరేంటి? మీ నానెవరు? సృష్టికర్త అయిన దేవుడు, ఆయన పరిశుద్ధుడు. ఆయనే కదా తండ్రి అని పిలుస్తున్నావు. పరలోకమందున్న మా తండ్రి అంటావు, ఎన్సర్చ్ చేసుకొని జేబులో చేయబెట్టి. అయ్యగారిగా ఉన్న సాల్మన్ రాజు గారు పరలోకమందున్న మా తండ్రి అంటే సరిపోద్దా? ఒరే నువ్వు ఎన్సర్చ్ చేసుకున్నంత మాత్రాన్ని, గొప్ప అయ్యగారిగా పొట్టన్నంత మాత్రాన్ని నీలో పరిశుద్ధత లేకపోతే నేను అంగీకరించను. లోకం పుట్టక ముందు నాలో ఉన్న ఆలోచన ఏంటంటే నువ్వు పరిశుద్ధులుగా ఉండాలి, నువ్వు నిర్దోషులుగా ఉండాలి, కలంకం లేని వారిగా ఉండాలి అని దేవుడు ఆలోచించుకున్నాడంట పుట్టక ముందు. అందుకే భూమి మీద ఏ తల్లిదండ్రులకి లేదని, ప్రపంచంలో ఏ మూలనైనా చెప్పగలం, దేవుని ఆలోచన ఎవరికీ లేదని. దేవుని ఆలోచన తెలిస్తే మనం పరిశుద్ధులుగా మారటానికి ప్రాణం పెట్టిన యేసును చూడాలి కదండి. ఆయన అనుకున్నది, ఆలోచించిందంతా ఎవరి పేరు మీద చేయాలనుకున్నాడట? యేసుక్రీస్తు ద్వారా కనాలి, యేసుక్రీస్తు ద్వారా సృష్టిని చెయ్యాలి, యేసుక్రీస్తు ద్వారా మరి వారందరూ ఒకవేళ పాపం చేస్తే వారిని పాపం నుండి విడిపించాలి. యేసుక్రీస్తు ద్వారా విడిపోయిన వారందరినీ ఏం చేయాలి? యాగం చేసుకోవాలనుకున్నాడట. ఈ మ్యాటర్ ఏమన్నా తెలుస్తుందా అండి ఎవరికైనా? మేము బాధల్లో ఉన్నాం ప్రభువా, మేము అప్పుల్లో ఉన్నాం ప్రభువా, మాకు పిల్లలు లేరు ప్రభువా, మాకు ఆ సమస్యలు ప్రభువా, మాకు కోర్టు సమస్యలు ప్రభువా. దేవునికి ఉన్న సమస్య వినండి. నీ సమస్యలు నీకుంటాయి, నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలకు ఉంటాయి అయ్యే కేసులు. దేవుని సమస్య, దేవుని ఆవేదన వినండి. యేసుక్రీస్తు ద్వారా యాగం చేయాలని అనుకున్నానయ్యా, ఈవేళ కాదు. బాక్స్ పెట్టినండి, అది ఇంకో బాక్స్, పెద్ద బాక్స్, పెద్ద బాక్స్ దగ్గర లేచి వెళ్ళిపోకండి. పరిస్థితి కరెంటు కాస్త ఆగినందువల్ల లేచి వెళ్ళిపోకండి.
అత్యవసరం అయితేనే వెళ్ళి కలపడాలి కదా వెనకాల కార్యక్రమానికి సంబంధించి మనకి ఏమైతే పనిముట్లు ఉన్నాయో అవన్నీ తప్పనిసరిగా తెచ్చుకోవాలి. వజ్రకోటలో ఉన్న ఛార్జింగ్ బాక్స్ మీద సంపేత గారిదే బాధ్యత. భుజం మీద వేస్తాడు, నెత్తి మీద వేస్తాడు, మోసుకొస్తాడు. బాధ్యత చెప్పుకోవాలి కదా. ప్రతి ఒక్కరూ దేవుని పనిలో పాలుభాగొస్తారు. అది తెచ్చుకోండి. కొత్తూరులో ఉన్నది తెచ్చారా? తెచ్చుకోవాలి. ఉండాలి, మనకి ఏది ఉందో అది. ఆ కరెంట్ పోతే దీపం అనే ఉండాలి కదా, అన్ని సదుపాయాలు ఉండాలి కదా. ఉంచుకోవాలి. పరిస్థితులు ఎలా ఉంటాయి మనం చెప్పలేం. కనుక ప్రేమైనటువంటి దేవుని వారలారా, దేవుని అనాది సంకల్పం జగత్తు పునాది వేయబడక ముందే తనలో తాను నిర్ణయించుకున్నాడంట. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా యాగం చేయాలని. యాగం చేయాలని ఆలోచన ఎందుకు అనుకున్నాడండి? చాలా మంది ప్రపంచంలో చాలా మందికి అతి తెలివితేటలు ప్రశ్నలు వచ్చేస్తున్నాయి. మనిషిని ఎందుకు పుట్టించాడండి? తప్పు ఎందుకు చేయాలండి? నరకం ఎందుకు పంపించాలండి? అలా ఎందుకు చేయాలండి? ఇలా ఎందుకు చేయాలని అంటే ఇందులోనే కావలసిన పాఠం ఉంది. సబ్జెక్ట్ అంతా అందులో ఉంది. పరిష్కారము అందులోనే ఉంది. ప్రారంభ ఆలోచనలో ఉంది పరిష్కారం కూడా. నువ్వు ఒకవేళ పాపం చేస్తే నిన్ను కడిగి శుద్ధీకరించి తన హక్కుని చేర్చుకోవాలనే ఆలోచన ప్రారంభంలోనే ఉంది. నువ్వు పుట్టి పాపం చేయకముందు, ఆదాము పుట్టి అవ్వ మాట విని పండు తినకముందు, అపవాది మాట వినకముందు దేవుని ఆలోచనలో ఉంది నిర్ణయం. ఎంత గొప్పవాడు ఆలోచించాడు దేవుడు. దేవుడి ఆలోచనలు బైబిల్లో ఉన్నావని తెలియక, లేఖనాలు పరిశోధించి విడదీసి అర్థం చేసుకొని వాక్య ప్రకారంగా నడవలేక, సమాజం తెలుసుకోలేక, ఎవరి మటుకు వారు జీవించడానికి, వారు ఆటలు ఆడటానికి చోటు కోసం ఏయో ప్రశ్నలు, తిక్క ప్రశ్నలు. మనందరినీ కన్న తండ్రి మన బాబు, మన తండ్రి దేవుడండి. కోట్ల మందిని కన్నాడు. ఆయన ప్రశ్నించే అవకాశం ఎవరికి లేదు. భూమి మీదకు పంపించిన పిల్లలు ఎన్ని విధాలుగా ఒకవేళ అయిపోతే పరిష్కారము యేసుక్రీస్తులో. అందుకని యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము నాటి వాడు కాదు, జగత్తు పుట్టక ముందే ఉన్న వాడని మన క్రిస్మస్ ప్రసంగాలు టైటిల్లో మీకు తెలియచేయడం జరిగింది. నిన్న మొన్నటి వాడు అనుకుంటున్నారు మత శాంతవాదులు, అలాగ వారు సోషల్ మీడియాలో ఎన్నో పెడుతున్నారు. వారు బైబిల్ దగ్గరికి రారు కదండి, ఏది పూర్తిగా తెలుసుకోరు కదండి. క్రైస్తవులైన వారే తెలుసుకోవటం లేదు, ఇంకా వాళ్ళేం తెలుసుకుంటారు? క్రీస్తునందు యాగం చేయాలి అంటే ప్రపంచం అంతా చెడిపోతుంది. ఒకవేళ చెదిరిపోతే ఎవరి ద్వారా నేను యాగం చేసుకోవాలి? యేసుక్రీస్తు ద్వారా యాగం చేసుకోవాలి. మరి ఆ యేసుక్రీస్తు ద్వారా యాగం చేసుకోవాలనే ఆలోచన క్రైస్తవ్యానికి అర్థమైందా? చదివేరు అర్థమైందా? ఒకవేళ నాలాంటి వాడికి అర్థమైంది, పాటిస్తున్నానా? పాటించాలి. నీలాంటి వాడికి అర్థమవుతుంది, పాటించాలా? పాటించాలి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. భూమి మీదకు వచ్చినట్టు వారు మొట్టమొదట ఆదాము అవ్వలని అపవాది ఏం చేసిందంటే వారు మనసులను పాడు చేసింది. దేవుడు వాస్తవమైన బోధ చేశాడు, ఉన్నతమైన ఆజ్ఞ ఇచ్చాడు. ఈ పండు తినిన దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు, చస్తావురా అని చెప్పాడు ఆయన. చస్తావు, చాలా ఖండితంగా చెప్పాడు ఆయన, చస్తావురా అని. ఆ అపవాది ఆ మాటలన్నీ కూడా అవన్నీ వింటుంది. అప్పుడు దేవుడు ఎప్పుడైతే ఈ మాట చెప్పి వెళ్ళిపోయాడు, ఆదాము కూడా ఇంటి దగ్గర నుంచి ఆ తోట పనులు అవన్నీ కూడా చేంజింగ్ చేయడానికి వెళ్ళిపోయాడు. అప్పుడు అమ్మగారి దగ్గరికి, ఆడపిల్ల దగ్గరికి వచ్చాడు. ఎప్పుడు వస్తారండి? మరి ఇంటికి వ్యాపారస్తులు కూడా ఎప్పుడు వస్తారండి? ఎవరు లేనప్పుడే, మగవాళ్ళు లేనప్పుడు, పురుషులు లేనప్పుడు, ఎవరెవరో లేనప్పుడు అప్పుడు దిగుతుంటారండి. ఉన్నది చెప్తాం, లేని చెప్తాం, జ్యోతిష్యం చెప్తాం, అది చెప్తాం, ఇది చెప్తాం, 1, 2, 2, 3 అని మోసపోయే వాళ్ళు ఉన్నారు కదా. స్త్రీ బలహీనమైన ఘటన, అదొక టైటిల్గా చెప్పాలి. సరే, ఆమె దగ్గరికి వచ్చింది అపవాది. ఏ అపవాది, ఏంటి పరిస్థితి? అన్నీ చేస్తున్నాం, అన్నీ ఉన్నా, మరి ఇక్కడికి వస్తే నీ ప్రాబ్లం ఏంటి?
అంటే ఈ పండు తినిన దినం నా సస్తావని మా తండ్రి చెప్పాడు, అందుకే మేము రావట్లేదు. అలా చెప్పాడా? అయితే ఇంకో కొత్త టైటిల్ చెప్తున్నా. అయితే ఇది నిజమా, అసలు ఇది నిజమానా అని కనిపింది. అప్పుడు అన్నది, మీరు సావనే సావరు. చదవనమాట. అయితే అన్ని వద్దని ఆ సర్పము, మీరు సావనే సావరు. ఒక చంపేవాడు వచ్చి, ఒక నరహాంతకుడు వచ్చి, ఒక రవిడి వచ్చి మీరు సావనే సావరంటే ఎలా ఉంటుందండి? ఎలాగైనా అర్థమవుతుందండి? అసలుకే తాగిపోతే పర్వాలేదంటాడు. నేను పడిపోయి పెట్టాను, నేను బాగున్నాను అంటాడు. అంతే, నేను బాగున్నాను అంటాడు. మేమేమన్నా ఇలా కనపడుతున్నావా? అయ్యగారు మాతో మాట్లాడలేదు, నేను ఏమన్నా మీకు ఇదిగా కనపడుతున్నావా అంటుంటారు. ఆన్ అయిపోయిన తర్వాత అయ్యారు అందరూ కనపడుతుంటారు. సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రం మామూలుగా పోతాడు బండి మీద. ఈ విషయం తెలిసిన తర్వాత అపవాదం వచ్చేసి మీరు సావనే సావరు. ఎలాగనగా నీవు వాటిని తిన్నారు, మీ కన్నులు తెరవబడిపోతాయి. మీ కన్నులు తెరవబడతాయి, మోనాలిస అయిపోతారు. కుంభమేళాలో ఉన్న మోనాలిస అయిపోతారు మీరు. ఇప్పుడు కాదు, ముందు ముందుగా అర్థమవుతుంది. కాస్త అందముతో ఉన్నప్పుడు, మార్కెట్లోకి వెళుతున్నప్పుడు, ప్రయాణానికి వెళ్తున్నప్పుడు, వివాహాలకు వెళుతున్నప్పుడు ఎలా ఉండాలో, ఇచ్చిన అందాన్ని, ఇచ్చిన శరీరాన్ని ఎలా భద్రపరచుకోవాలో మనుషులకు తెలియటం లేదండి. మనిషి తన అందాన్ని, ఆరోగ్యాన్ని, యవనాన్ని అన్నిటినీ పీల్చి పిప్పి చేసేటంత వరకు నీ అందాన్ని, ఆకర్షణను వాడుకుంటుంది అపవాది. అదేం ఊరుకోదది. ఇదేంటే నువ్వు దేవుని కుమార్తెవు కదా, దేవుని కుమారుడు కదా, దేవుని నమ్మేవు కదా, దేవుని కోసం పుట్టించుకున్నాడు కదా. అందుకే యవనస్తులు ఎందుకు దెబ్బతింటున్నారు? యవన పురుషులు ఎందుకు దెబ్బతింటున్నారు? సమాజం ఎందుకు పాడవుతుంది? అపవాది ప్రణాళిక ఉంది, దేవునికి దూరం చేయాలందరినీ. ఎవరు పరిశుద్ధులుగా ఉండకూడదు. వచ్చిన లోకానికి దారి ఎవరికి తెలియకూడదు. ఒకవేళ దారి చెబుతామనేటువంటి వారికి దారి లేకుండా చేయాలి. ఇప్పుడు నాకే దారి లేకుండా చేస్తే నేను ఏం చెప్పగలనండి? దేవుని దారి ఇచ్చిన ఆ దారిలో నిలబడలేకపోతున్నాను. ఏంటది? వాక్యం. యేసుప్రభు అంటున్నారు, నీ నామాన్ని నాకు ఇచ్చావు తండ్రి, దాన్ని నీ పిల్లలైనటువంటి వారికి ఇచ్చాను, నీ నామము మహిమపరిచాను అంటున్నాడు. ఏంటి నామం? వాక్యము. నువ్వు వాక్యం ఇచ్చావు, ఆ వాక్యాన్ని వారికి ఇచ్చాను అంటున్నాడు. కథ చెప్పలేదు, ఎద చెప్పలేదు, కల్పితాలు చెప్పలేదు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చి రాత్రనక పగలనక కాలు నడకన నడుస్తూ, ఆటో ఉందా, సైకిల్ ఉందా, బండి ఉందా, కారు ఉందా? యేసుప్రభుకి చెప్పండి. నిద్ర ఉందా, సుఖం ఉందా? చెప్పండి. కుటుంబ సపోర్ట్ ఏమైనా ఉందా? లేదే. దేవుని ఆలోచనలన్నీ తన హృదయములో భద్రపరుచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన మహానీయుడు. ఈ అపవాది అయితే దేవుని పిల్లలను మాయ చేసిండు. వాళ్ళందరినీ విడిపించడానికి గల కారణమైన విషయాలు చెప్పాలి. వాళ్ళందరికీ ఒక ఆదర్శమైన జీవితాన్ని చూపించాలి. ఎందుకంటే అపవాది సావనే సావనని చెప్పి ఆడపిల్లను మాయలో ముంచింది, ఆడపిల్ల భర్తను మాయలో ముంచింది. వారి గర్భాన్ని పుట్టినవాడు ఒకడేమో దేవుని కొరకు బ్రతుకుదాం అంటున్నాడు, ఒకడేమో పేరుకు బతుకుదాం అంటున్నాడు, ఒకడేమో పైకి భక్తుడిగా ఉందాం అంటున్నాడు. లేదు, దేవుని నమ్మేవంటే ఇక ఖచ్చితంగా ఉండాలి, దేవునికి శ్రేష్టమైంది చెయ్యాలి అని ఏబేలు ఉన్నాడు. ఆదాము అవ్వలను మాట దాటించి చంపింది. ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చి జీతం మరణం. వాళ్ళకి మరణం వచ్చింది. అంటే శారీరకమైన మరణం ఎమర్జెన్సీగా రాలేదని ఆ మరణం గురించి మీరు ఆలోచించకండి. వారికి దేవునితో ఎడబాటు, దేవునికి దూరస్తులైపోయారు. అప్పుడు వరకు దేవుడు వారితో ఉంటూ ప్రతి చల్లపూట వచ్చి, నాయన ఆదాము, నాయన అవ్వ రండి ఒకసారి, ఏంటి ఎలా ఉన్నారు, ఒకసారి నా దగ్గర రండి. ప్రతి చల్లపూట ఆ తండ్రి వచ్చి వారితో మరి గడిపి వెళ్ళిపోతున్న సందర్భాలు. ఇప్పుడు తండ్రికి దూరం అయిపోయారు, ఆజ్ఞకు దూరం అయిపోయారు, మరణం తెచ్చుకున్నారు, నిత్య మరణాన్ని. మరి ఆదాము నుండి అందరూ ఏం చేస్తున్నారు? అలాగే దూరస్తులు అయిపోతున్నారు. ఎందుచేత? అపవాది మొట్టమొదట అవ్వని తన మనస్సును పాడు చేసింది, మనస్సును చెరిపింది.
మనసును వశం చేసుకుంది. మనం ఏమనుకుంటాం, ఏదో రాసేసారంటాం. ఏదో రాసేయడం పూసేయడం అమాయకత్వమైన మాటలు అవి. అజ్ఞానం వదలలేదు లోకానికి. ఎవరు రాసేస్తారు నీకు? నువ్వు లోకం వైపు పడి అదే గోడ మీద పడి అదే చెట్టు మీద పడి అదే దడిలోని చూస్తుంటే, నువ్వు అదే చూస్తుంటే అదే కావాలనుకుంటే నువ్వు పాడైపోకపోతే నిన్ను ఎలవేయటానికి అపవాది రెడీగా ఉన్నాడు. ఎవడో రాసేయడం కాదు, ఆ రాసేసినోడు పోతాడు. ఆడే బతికి ఉండిపోడు. ఆడి దగ్గర అన్ని మంత్రాలు ఎత్తుకుంటాయి. అందరూ సమానంగానే పుట్టించాడు. కాబట్టి అవ్వ మనసును పాడు చేసింది. ఎలాగా? కుయుక్తి చేత. ఇది నిజమా అన్నది. ఏమంది? ఎంత నిజమైన మాటలన్నా సరే, అసలు ఇది నిజం అంటారండి, ఎలాగ అనుకుంటారు, ఏమోనండి అంటాము సడన్ గా. నిజమన్న మాటను కూడా ఎప్పుడైతే అలా మాట్లాడేమో, ఏమో నిజం అనుకుంటున్నాం, మరి నిజం ఉంటుందో మాకు తెలియదు. కానీ అనేక మంది పిల్లలు కావాలి. ఆ పిల్లలు భూమి మీద కనాలి. ఆ పిల్లలు ఎక్కడ కనాలనుకున్నాడు? ఆ పిల్లల్ని భూమి మీద కనాలి. భూమి మీద ప్రవేశపెట్టాలి. వారి కొరకు భూమిని చేయాలి. భూమి చేయాలంటే ఎక్కువ చేయాలి. ఎక్కువ చేసిన తర్వాత భూమి కుటుంబం చేయాలి. భూమి కుటుంబం నవగ్రహాలు అనుకుంటే అందులో భూమి 3వ గ్రహం. భూమిని నిర్మాణం చేయాలి. భూమి మీద ఆయన పిల్లల్ని కనాలి. ఇది ఆలోచన. అందుకే సంకల్పం అంటే ఆలోచన. ఇల్లంటే మాటలు కాదంట. పెళ్ళంటే మాటలు కాదంట. మనిషిని కనాలంటే మాటలా చెప్పండి. మనుషులు యాగం చేయాలంటే మాటలా చెప్పండి. బైబిల్ కలిగిన క్రైస్తవులు యాగం కావాలని ఏ పాపమైన బోధించి యాగం అంటే మాటలా చెప్పండి. దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? అవసరానికే దైవమా? అనుభవించుటే న్యాయమా? అవసరానికే దైవమా? అనుభవించుటే న్యాయమా? నీ సుఖమే ముఖ్యమా? తన త్యాగమే వ్యర్థమా? నీ బ్రతుకే నీ ఇష్టమా? నీ బ్రతుకే నీ ఇష్టమా? దేవునికే సంతాపమా? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? ఆనోకు భూమిపై దేవునితో నడచెను. దేవునికే ఇష్టడై దేవుడతని తీసుకెళ్ళెను. నువ్వు దేవునికి ఇష్టడవైతే నిన్ను కూడా తీసుకెళ్ళును. తన దూతలనే పంపి లాజరు వలె తీసుకెళ్ళును. దేవునిలో కష్టపడి రక్షించుటకిష్టపడి దేవుని సేవకు సమస్తాన్ని అర్పించాలి. ఆ దేవుని పని చేసే వారతనికి కావాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? నశించు ఆత్మల కొరకు కదలాలి నీవు నేడు. తన వారిని రక్షించుటకు నలగాలి ప్రతిరోజు. క్రీస్తునే నమ్ముట కాక శ్రమ పడుటే నేర్చుకోవాలి. నిన్ను చూసిన దేవుడే దూతలతో పొంగి
తొలగిపోవాలి. ఒక్క పాపి మారితే, ఒకరిని నువ్వు మార్చితే, అంతకన్నా దేవునికి ఇంకేం కావాలి? ఆ దేవుని పనిలో మరణిస్తే నిన్ను చూడాలి. వారే తనకిష్టం, తన ఇష్టం ఎవరికి ఇష్టం? దేవుడంటే నీకిష్టమా? ఏ కష్టానికైనా సిద్ధమా? చెప్పండి సార్. మీరు పంపితే మన పాట పెట్టి ఎవరిదా అంతే పంపిస్తానండి. అవన్నీ సూపర్ చేసి పంపుతారు. ఓకేనా? అందరూ మీ అందరికీ జ్ఞాపకాలు కూడా పంపిస్తారు. ఎంతో కష్టపడిన పిల్లలు విశ్రాంతికి నోచుకోకుండా ఇంకా పని చేస్తూనే ఉన్నారు. ఏం పర్లేదు, నేనేం గోరట్నే బాబు. అయితే వద్దా అది?